విశాఖ ఆర్కే బీచ్లో టూరిస్ట్ అట్రాక్షన్గా పెట్టినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎట్టకేలకు పూర్తిగా మూతపడిందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉన్నటువంటి ప్రాంతం గతంలో ఏదైతే వైసీపీ నేతలు ప్రారంభించినటువంటి 3 రోజులకే ఇది 2 ముక్కలుగా విడిపోయింది. తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు, మెయింటెనెన్స్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వీళ్ళు కానీ చెప్పి కొన్నాళ్ళ పాటు అతికించేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చేసినప్పుడు కూడా అది పూర్తి స్థాయిలో విడిపోవడంతో ఆఖరికి ఆ కాంట్రాక్టర్ తీసి అలా ప్యాక్ చేసి పూర్తిగా మిగిలిపోయింది. ఇప్పుడు దాదాపుగా ఇది ఈ ప్రాంతంలో సూటబుల్ కాదు అనేది మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే గతంలో విఎంఆర్డీఏ అనుమతితో దీన్ని ఏదైతే ఉందో మనం చూడొచ్చు. తెన్నేటి పార్క్ సమీపంలో మొదట ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ అధికారులు అంగీకరించకపోవడంతో, అనుమతులకి అంగీకరించకపోవడంతో వాటిని తీసుకొచ్చి ఆర్కే బీచ్లో ఇక్కడ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే సుమారుగా 1.6 కోట్ల రూపాయలని వెచ్చించి కాంట్రాక్టర్ దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ హై టైడ్ ఉండటం వరతో కరెంటు ఉండడంతో ఈ పూర్తి స్థాయిలో పెట్టినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ముక్కలైపోవడంతో దాన్ని చాలాసార్లు ప్రయత్నం చేసినప్పుడు కూడా టెక్నికల్గా దీన్ని సరిచేస్తున్నాం అని చెప్పి కొన్నాళ్ళ పాటు ఉంచినటువంటి మప్పిపెట్టే ప్రయత్నం చేశారు. చివరికి అది సాధ్యం కాకపోవడంతో వాటిని ఎలా ప్యాక్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇది పైలట్ ప్రాజెక్టుగా పెట్టింది. ప్రైవేట్ వ్యక్తుల చేత ఇది పెట్టించారు 1.6 కోట్ల రూపాయలని. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదని స్పష్టంగా చూస్తున్నాం. అన్నీ క్లోజ్ అయినటువంటి పరిస్థితి అయితే అక్కడ విజువల్స్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ కావచ్చు, ఆ బ్లాక్స్ కావచ్చు, ఇవన్నీ మూసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎవరూ లేరు. అయితే ఇది వస్తే ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఇది అనువైందా కాదా ఇలాంటివి స్టడీ చేయకుండా కొంతమంది వైసీపీ పెద్దల సహకారంతో దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు ఇక్కడికి రావాల్సినటువంటి టూరిజం అట్రాక్షన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మూతపడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సీకి, ఫ్లోట్కి ఇది సూట్ అవుతుందా కాదా అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి, ఆ తర్వాత దీన్ని ప్రారంభించాలి. కానీ కొంతమంది వైసీపీ పెద్దల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి విఎంఆర్డీఏ అధికారులు దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది. నెలకు సుమారుగా 15 లక్షల రూపాయలు చెల్లించేందుకు కూడా ఒప్పందం చేసుకుని పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో విఫలమవడంతో ఇప్పుడు కాంట్రాక్టర్కి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, తనకు నష్టపరిహారం చెల్లించాలని తను కోరుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం వీళ్ళెవరూ దీనిపైన మాట్లాడడం లేదు. ఇప్పుడు సుమారుగా 1.6 కోట్ల రూపాయలు వెచ్చించి వృధాగా ఉండిపోయిందని కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖకి ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారుతుందని చాలామంది భావించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి ఈ ప్రాంతానికి సూట్ కావడంతో పూర్తిగా ప్యాకప్ చేసి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది.